సో ఇప్పుడు లెసన్ 2కి వెళ్దాం. ఆ యూనిట్లో మనకి లెసన్ 1 కంప్లీట్ అయిపోయింది. సో లెసన్ 1లో కంప్లీట్ అయింది. ఇప్పుడు లెసన్ 2కి వెళ్తే లెసన్ 2లో ఎస్ఏపీ గురించి, ఎస్ఏపీ ట్రబుల్ షూటింగ్ గురించి, యూఐ హ్యాండిల్ గురించి, స్పెషల్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోమని చెప్తున్నాడు మనం. సో ఇది ఇందాకే మీకు చెప్పాను. మనం ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేయాలి అంటే ఎస్ఏపీ డబల్ క్లిక్ చేస్తాము. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే అడ్మినిస్ట్రేటర్ యూజర్ ద్వారా లాగిన్ అయ్యి మనం ఎస్ఏపీ డబల్ క్లిక్ చేసి ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేస్తాము. అదే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రూట్ యూజర్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఎస్ఏపీ యూజ్ చేసి ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేస్తాము. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయినది. ఇదిగోండి, నాకు ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. నాకు ఇంకొక యూజర్ కోడ్ ఉంది ఇక్కడ. మనకి ఇన్స్టాలేషన్ ముందు మనకు ఒకే ఒక యూజర్ ఉంటుంది. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమే తీసుకున్నాం మనము ఇప్పుడు ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం. ఇన్స్టాలేషన్ ముందు మనకి ఒకే ఒక యూజర్ ఉంటుంది. ఆ ఓఎస్ లోకి లాగిన్ అవ్వడానికి అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. కానీ ఇన్స్టాలేషన్ తర్వాత ఇప్పుడు నేను ఎస్ఐడి ఎన్డబ్ల్యూ అని ఇస్తే ఎన్డబ్ల్యూడి ఏడిఎం అనే ఇంకో యూజర్ కూడా ఉంటుంది మనకి ఇన్స్టాలేషన్ తర్వాత. అలాగే లైనక్స్ లో కూడా మనం వస్తే లైనక్స్ లోకి వచ్చామంటే రూట్ యూజర్ ఉంటుంది మనకి లైనక్స్ లోకి లాగిన్ అవ్వడానికి. అలాగే ఇన్స్టాలేషన్ ముందు రూట్ అని ఉంటుంది. ఇన్స్టాలేషన్ తర్వాత మనకి రూట్ యూజర్ ఇంకో యూజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఫర్డి ఏడిఎం ఇన్స్టాలేషన్ చేశాక ఈ విధంగా మనకి యూజర్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ ముందు అయితే ఇది ఒక్క యూజరే ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి. అలాగే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మనం లాగిన్ అవడానికి ఇన్స్టాలేషన్ ముందు ఇదొక్క యూజరే ఉంటుంది. కానీ ఇన్స్టాలేషన్ తర్వాత విండోస్ లో ఇలాగ ఇంకో యూజర్ కూడా ఉంటుంది, లైనక్స్ లో కూడా ఇలాగ ఇంకొక యూజర్ ఉంటుంది. కానీ ఇన్స్టాలేషన్ తర్వాత కూడా మీరు ఆ సిస్టమ్ లో కానీ ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేయాలంటే విండోస్ లో అయితే అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేయండి, లైనక్స్ లో అయితే రూట్ యూజరే యూజ్ చేయాలి. అదే ఇక్కడ ఇదిగోండి, డు నాట్ యూజ్ ద యూజర్ ఎస్ఐడి ఏడిఎం ఫర్ ద ఇన్స్టాలేషన్ ప్రొసీజర్స్. మనకి ఎస్ఏపి ఐన్స్టీ స్టార్ట్ చేయగానే ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనము సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్తే ఇదిగోండి ఇక్కడ SAP_INST_DR అనే ఫోల్డర్ ఉంది చూసారా, దీన్ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అంటారు. SAP_INST_DAR దీన్ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అంటారు. ఇందులో ఈ డైరెక్టరీలో ఏంటంటే ఓపెన్ చేస్తే ఇదిగోండి నేను నెట్వీవర్ 752 ఇన్స్టాల్ చేసినాను. ఆ నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ అయింది NW752 అనేది. డేటాబేస్ ఆర్కిల్ కాబట్టి వరాన్ ఉంది, ఇన్స్టాల్ చేశాను. అలాగే కాపీ కూడా చేశాను, సిస్టమ్ కాపీ చేశాను, ఇన్స్టాల్ కూడా చేసినాను అని చెప్తుంది. ఇదిగోండి STD అబాప్ సిస్టమ్ అనేది. సో ఈ విధంగా మనకి ఫైల్స్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది ఈ ఫోల్డర్. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఈ ఫోల్డర్ నేమ్ మార్చకూడదు, అలాగే ఈ ఫోల్డర్ ని మనం డిలీట్ చేయకూడదు. అది దాన్ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అంటారు. అది లైనక్స్ లో ఉంటుంది, విండోస్ ఎన్విరాన్మెంట్ లో రెండిట్లో ఉంటుంది. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఆ ఫోల్డర్ కానీ మనం డిలీట్ చేసిన, ఆ ఫోల్డర్ నేమ్ మార్చిన, ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ నేమ్స్ కానీ మనం డిలీట్ చేసిన, ఫైల్స్ ని డిలీట్ చేసిన, నేమ్ మార్చిన మనకి సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అనేది జరగదు. సో అది ఇక్కడ మీకు ఎలా ఎస్డబ్ల్యూపిఎం క్లోజ్ చేయాలో కూడా చెప్పేశాను. లైనక్స్ లోకి వచ్చే లోపల లైనక్స్ లో ఇప్పుడు విండోస్ లో అనుకోండి, విండోస్ లో నేను ఏ ఫోల్డర్ యూజ్ చేయాలన్నా డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసి యూజ్ చేసేస్తాను. కానీ లైనక్స్ లో అలా కాదు. మనం ఏ ఫోల్డర్ ని యూజ్ చేయాలన్నా ఇలాగా CHMOD --R /777 అంటే ఫుల్ పర్మిషన్, ఇలాగా ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఫోల్డర్ నేమ్ ఇది అనుకోండి, ఇలా ఇవ్వాలి. ఆ కమాండ్ ఇచ్చి ఆ ఫోల్డర్ ని పర్మిషన్ తీసుకోవాలి. అది పర్మిషన్ ఇస్తున్నట్టు ఆ ఫోల్డర్ నేను యూజ్ చేయాలి, నేను ఆ ఫోల్డర్ కి పర్మిషన్
ఆ ఫోల్డర్ పర్మిషన్ ఇచ్చాకే ఆ ఫోల్డర్ ని మనం యూజ్ చేయాలి. సో పర్మిషన్ అనేది ఇలాగ ఇవ్వాలి, కమాండ్ ఇది. సో ఈ విధంగా ఇది ఫోల్డర్ నేమ్ ఇక్కడ. ఈ విధంగా మనం ఫోల్డర్ కి పర్మిషన్ తీసుకుని ఆ ఫోల్డర్ ని ఫైల్ ని మనం యూజ్ చేయగలం. విండోస్ లో అలా కాదు, డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా SWPM లోకి వెళ్ళి ఓపెన్ చేసేసుకోవచ్చు. కానీ అలా కాదు, లైనక్స్ లోకి వచ్చే లోపల SWPM మనం యూజ్ చేయాలి అంటే ముందు ఆ SWPM ఫోల్డర్ పర్మిషన్ తీసుకుని యూజ్ చేయాలి. అది డిఫరెన్స్. అది మీరు ఈ ట్రైనింగ్ లో తెలుసుకుంటారు, ఎలా పర్మిషన్ తీసుకుని ఎలా యూజ్ చేయాలనేది. ఈ ఈ పేజ్ అంతా అవుట్డేటెడ్. అంటే మేము 2018 ఆ టైం వరకే, ఇది 2016 వరకే ఇది అవుట్డేటెడ్. ఈ పేజ్ మనకు అవసరం లేదు. ట్రబుల్ షూటింగ్ విత్ SAP Insti. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఇదిగోండి, ఇది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటారు. 0 to 100% జరిగేది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటారు. ఇలాగా ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఎర్రర్ వస్తాయి. ఈ విధంగా రెడ్ మార్క్ లో రావచ్చు. ఇదిగోండి, ఈ విధంగా కూడా రావచ్చు. ఇప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ముందు మనం ఏం చేయాలంటే రీట్రై క్లిక్ చేయాలి. ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది రీట్రై క్లిక్ చేయాలి. రీట్రై క్లిక్ చేస్తే అది కంటిన్యూ అయిందంటే ప్రాబ్లం లేదు. కొన్ని ఎర్రర్స్ ఏంటంటే ఇప్పుడు 74% దగ్గర ఎర్రర్ వచ్చింది, మనకి ఆగింది ఇన్స్టాలేషన్. మనం రీట్రై క్లిక్ చేసాం. రీట్రై క్లిక్ చేయగానే అది 74 నుంచి 75, 76 కానీ కంటిన్యూ అయిందంటే అది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. లేదు, మనం రీట్రై క్లిక్ చేసినా కూడా మళ్ళీ మనకి సేమ్ పాపప్ పై చూపిస్తే ఇదిగోండి ఇక్కడ ఎర్రర్ ఏంటి అనేది క్లియర్గా ఇచ్చింటాడు. ఈ లాగ్ ఫైల్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎర్రర్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అని చాలా క్లియర్గా ఇచ్చింటాడు. మనం మాన్యువల్ గా ఆ ఎర్రర్స్ ని సాల్వ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ మనం ఈ లాగ్ ఫైల్స్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ లాగ్ ఫైల్ ఆ లిస్ట్ లో ఉంటుంది, మనం క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. అలా ఓపెన్ చేసి మాన్యువల్ గా మనం ఆ ఎర్రర్ ని సాల్వ్ చేశాక మనం రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. అది ప్రాసెస్. అది ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఇన్స్టాలేషన్ టైంలో ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ రాగానే మీరు ముందు రీట్రై క్లిక్ చేయాలనేది తెలుసుకోండి అని చెప్తున్నాడు. రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కొన్నిసార్లు కంటిన్యూ అయిపోవచ్చు, అది నార్మల్ ఎర్రర్ అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. లేదు, మీరు రీట్రై క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ పాపప్ ఉంటే ఆ లాగ్ ఫైల్ చెక్ చేయండి. అక్కడ ఏ లాగ్ ఫైల్ చెక్ చేయమన్నాడో ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేయండి. ఆ లాగ్ ఫైల్లో మీకు ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ మీరు చదివి మాన్యువల్ గా మీరు ఎర్రర్ సాల్వ్ చేసి రీట్రై క్లిక్ చేయండి, ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఉన్నాయి. చాలా లాగ్ ఫైల్స్ ఉంటాయి మనకి ఇన్స్టాలేషన్ టైంలో, చాలా లాగ్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. కానీ మీరు అన్ని లాగ్ ఫైల్స్ గురించి తెలుసుకోకండి. రెండు ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఉన్నాయి, ఆ రెండు లాగ్ ఫైల్స్ ని తెలుసుకోమని చెప్తున్నాడు. ఒకటి వచ్చి SAP inst.log. ఈ లాగ్ ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఇదిగోండి ఈ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ ఉంది కదా 0 to 100%, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆ లాగ్ ఫైల్లో ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అన్న ప్రాసెస్ అన్న ఇదే 0 to 100%. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ లాగ్ ఫైల్లో ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఆ లాగ్ ఫైల్ మనకి ఇన్స్టాలేషన్ టైంలో క్రియేట్ అవుతుంది. ఇదిగోండి ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్. ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ లాగ్ ఫైల్లో ఉంటుంది. ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటే ఈ స్క్రీన్ 0 to 100%. అంటే ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా మనం ఆ లాగ్ ఫైల్ ని చెక్ చేసుకోవాలి. SAP inst.log. ఆ లాగ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? ఈ SAP inst.log ఫైలు SAP inst_dir ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఉంటుంది ఆ లాగ్ ఫైల్. చూడండి ఇక్కడ మనం
SAP INST .log. ఇదిగోండి ఎక్కడ ఉంది SAP INST_INSTTR ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఈ లాగ్ ఫైల్ అనేది ఉంది. ఓకే, ఇంకో లాగ్ ఫైల్ ఏంటి? ఇంకో ఇంపార్టెంట్ లాగ్ ఫైల్ SAP INST_DEV.log. ఇది ఇంకో లాగ్ ఫైల్. ఈ లాగ్ ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? రికార్డ్స్ ఇన్ డీటెయిల్ ఆల్ ఆఫ్ ది నోటిఫికేషన్స్. రికార్డ్స్ ఇన్ డీటెయిల్ all of the notifications. All of the notification of every installation step. ప్రతి ఇన్స్టాలేషన్ స్టెప్ అంటే మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి ఎండ్ వరకు ప్రతి ఇన్స్టాలేషన్ స్టెప్ కు సంబంధించిన మొత్తము రికార్డ్ చేసి పెడతారు. ఎందులో? SAP INST_DEV.log లో. ఈ లాగ్ ఫైల్ కూడా ఇక్కడ ఉంది చూడండి. SAP INST_INSTTR ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఈ లాగ్ ఫైల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆ రెండే కాకుండా చాలా లాగ్ ఫైల్స్ ఉన్నాయి, కానీ ఆ మరో లాగ్ ఫైల్స్ అన్ని ఈ రెండింటికి రిఫరెన్స్. You can find the log files SAP INST.log, SAP INST_DEV.log in the current installation directory. Installation directory లోపల ఉంటుందని చెప్తున్నాడు. Additional log files may be written during the installation process. ఇన్స్టాలేషన్ టైంలో ఆ రెండు లాగ్ ఫైల్సే కాకుండా ఇంకా చాలా లాగ్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుద్ది. ది ఎడిషనల్ లాగ్స్ ఆర్ రిఫరెన్స్. ఆ ఎడిషనల్ లాగ్స్ అన్ని ఈ రెండు లాగ్ ఫైల్స్ కి రిఫరెన్స్ అని చెప్తున్నాడు. సో ఈ రెండు లాగ్ ఫైల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రతి ఇన్స్టాలేషన్ సంబంధించిన అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే వరకు దానికి సంబంధించిన మొత్తము రికార్డ్ చేసి పెడుతుంది ఈ SAP INST_DEV.log లో. ఈ రెండు లాగ్ ఫైల్స్ ప్రైమరీ SAP INST లాగ్ ఫైల్స్, మెయిన్ SAP INST లాగ్ ఫైల్స్, ఈ రెండు లాగ్ ఫైల్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ట్రబుల్ షూటింగ్ విత్ SAP INST ఒక టాపిక్. అలాగే SWPM SAP INST ఎలా ఓపెన్ చేయాలి విండోస్ లో, SAP INST ఎలా ఓపెన్ చేయాలి లైనక్స్ లో, ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఏంటి, ట్రబుల్ షూటింగ్ విత్ SAP INST, ప్రైమరీ SAP INST లాగ్ ఫైల్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు SAP INST SML ఫైల్స్ అని ఉంటాయి. SAP INST SML ఫైల్స్ అని ఉంటాయి, అవి కూడా ఇక్కడ ఉంటాయి ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపలే. ఇదిగోండి dialog.xml. ఇదిగోండి dialog.xml ఫైల్. ఈ dialog.xml ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందంటే డైలాగ్ కంటైన్ ఆల్ ద డైలాగ్ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ ద ఇన్స్టాలేషన్. అంటే డైలాగ్ అంటే ఒక పేజ్, ప్రతి పేజు అందులోపల ఉంటుంది. KeyDB.xml కూడా ఉంటుంది. ఈ KeyDB.xml లో ఇదిగోండి ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటే ఈ ఇన్ఫర్మేషన్. అలాగే ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్టాలేషన్ టైంలో మనం పాస్వర్డ్ అడగద్దు. మనం పాస్వర్డ్ అనేది కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. మనం టైప్ చేసేది ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలేషన్ టైంలో మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్, ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ రెండు ఇన్ఫర్మేషన్ KeyDB.xml లో ఉంటాయి. messages.xml KeyDB.xml కూడా ఇక్కడ ఉంటుంది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల. ఇదిగోండి ఇప్పుడు ఏంటి, మనం message.xml గురించి తెలుసుకుందాం. ఇదిగోండి message.xml కూడా ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి ఈ message.xml లో ఇదిగోండి నోటిఫికేషన్, ఇన్స్టాలేషన్ సంబంధించిన మొత్తం నోటిఫికేషన్ messages.xml ఉంటుంది. control.xml లో మీరు ఏ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. packages.xml అంటే ఇన్స్టాలేషన్ టైంలో మనం బ్రౌజ్ చేసి ఈ కెర్నల్ ఫైల్స్ అవి ఇస్తాము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ packages.xml లో ఉంటుంది. ఈ control.xml ఇక్కడే ఉంటుంది. XML ఫైల్స్ అన్ని ఇదిగోండి కంట్రోల్. package.xml కూడా ఇక్కడ ఉంటుంది. ప్యాకేజెస్ ఇదిగోండి. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే వాటి గురించి మనల్ని ఏం అడగరు, జస్ట్ మినిమం నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలంటే ఇంకేం లేదు. ఈవెన్ SAP INST GUI హ్యాండ్లింగ్. SAP INST GUI హ్యాండ్లింగ్ అంటే ఇన్స్టాలేషన్ టైంలో
మనం F1 అనేది యూస్ చేస్తాము ఇన్స్టాలేషన్ టైంలో. F1 అనేది ఎందుకు యూస్ చేస్తాం ఇన్స్టాలేషన్ టైంలో అంటే ఓకే. నేను అది మీకు ఇన్స్టాలేషన్ టైంలో చెప్తాం. F1 అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు మీకు ఫార్మే ఉంది. మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఫార్మ్స్ ఉంటాయి. అక్కడ ఫస్ట్ నేమ్ ఎదురుగా ఒక ఎంప్టీ బాక్స్ ఉంటది. అది ఫస్ట్ నేమ్ ఇన్‌పుట్ ఫీల్డ్ అంటాము. ఫస్ట్ నేమ్ ఇన్‌పుట్ ఫీల్డ్ అంటాము. ఆ బాక్స్‌లో మీరు మౌస్‌తో క్లిక్ చేసి, మీ కీబోర్డ్‌లో F1 అని ప్రెస్ చేస్తే, దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక పాపప్ ఓపెన్ చేసి చూపిస్తది. దానికోసం F1 అని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనం ఏదన్నా పాస్‌వర్డ్ అని ఉంది. పాస్‌వర్డ్ ఎదురుగా బాక్స్ ఉంది. అక్కడ మనం టైప్ చేయాలి. ఆ బాక్స్‌లో మనం క్లిక్ చేసి కీబోర్డ్‌లో F1 ప్రెస్ చేస్తే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే పాపప్ ఓపెన్ చేసి చూపిస్తది. దానికోసం F1 యూజ్ చేస్తాం. ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనకు బ్యాక్ బటన్ ఉంటది. ఇదిగోండి. ఇక్కడ ఉండదు. సో, మనకి బ్యాకు, నెక్స్ట్ బటన్ ఉంటది ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో. బ్యాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఎనక పేజ్‌లో ఏదో చేంజ్ చేయాలనుకునే దానికోసం మనం ఎనక పేజ్‌కెళ్ళడానికి బ్యాక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఈ పేజ్‌లో మనం చేయాల్సిన కంప్లీట్ అయిపోయిన వరకు నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళడానికి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాం ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో. క్యాన్సిల్. ఇదిగోండి ఇక్కడ మనం క్యాన్సిల్ క్లిక్ చేయగానే వెంటనే క్లోజ్ అవ్వదు. ఒక పాపప్ ఓపెన్ అవుద్ది. క్యాన్సిల్ క్లిక్ చేయగానే. కంటిన్యూ, స్టాప్ అనే వస్తది మనకి. క్యాన్సిల్ క్లిక్ చేయగానే ఒక పాపప్ వచ్చి కంటిన్యూ చేయాలా? లేదా స్టాప్ చేయాలా? అని వస్తది. స్టాప్ క్లిక్ చేస్తే స్టాప్ అయిపోద్ది. కంటిన్యూ క్లిక్ చేసామంటే క్యాన్సిల్ అవ్వదు. కంటిన్యూ అవుద్ది. లాగ్ ఆఫ్. ఇదిగోండి మనకి ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో లాగ్ ఆఫ్ అనేది వస్తది. అలాగే వ్యూ లాగ్‌నే లాగ్ ఫైల్స్‌గా మార్చేసాం. వ్యూ లాగ్‌నే లాగ్ ఫైల్స్‌గా మార్చేశారు. ఇంతకుముందు వ్యూ లాగ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని లాగ్ ఫైల్స్ అని పిలవాలి. రీట్రై, స్టాప్, కంటిన్యూ. రీట్రై. రీట్రైని క్లిక్ చేస్తే పాపప్ వస్తది. మనకి స్టాప్, కంటిన్యూ అని. సో, ఇలాగ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో F1, బ్యాక్ బటను, నెక్స్ట్ బటను, క్యాన్సిల్ బటను, లాగ్ ఆఫ్ బటను, వ్యూ లాగ్ బటను, రీట్రై బటను, స్టాప్ బటను, కంటిన్యూ బటన్స్ అనేది మనము యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అంతే ఈ లెసన్. సో, ఈ లెసన్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎస్ఏపి GUI హ్యాండ్లింగ్. ఇదొక టాపిక్ తెలుసుకున్నాం. ఎస్ఏపి ఎన్‌ఎస్‌టి XML ఫైల్స్. ఇదొక టాపిక్ తెలుసుకున్నాం. ప్రైమరీ ఎస్ఏపి ఎన్‌ఎస్‌టి లాగ్ ఫైల్స్ ఇది తెలుసుకున్నాం. ట్రబుల్ షూటింగ్ విత్ ఎస్ఏపి ఎన్‌ఎస్‌టి ఇది తెలుసుకున్నాం. ఇంకా ఎలా ఎస్ఏపి ఎన్‌ఎస్‌టిని స్టార్ట్ చేయాలి విండోస్‌లో, లైనక్స్‌లో అనేది తెలుసుకున్నాం. అంతే ఆ టాపిక్స్ వరకు తెలుసుకుంటే చాలు. పొరవ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఔట్‌డేటెడ్ మనకు అవసరం లేదు ఇప్పుడైతే. సో, ఈ లెసన్ అనేది ఆ యూనిట్‌లో లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి లాస్ట్ ఇక్కడ మనము స్టార్ట్ ద ఇన్‌స్టాలేషన్ టూల్ ఎస్ఏపి ఎన్‌ఎస్‌టి. సో, ఈ లెసన్ మీకు చ అర్థం చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ లెసన్‌లో మీరేం తెలుసుకున్నారంటే, ఓకే. నేను విండోస్‌లో ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ ద్వారా లాగిన్ అవ్వాలి. లైనక్స్‌లో ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేయాలంటే రూట్ యూజర్ ద్వారా లాగిన్ అయ్యి, ఎస్‌డబ్ల్యూపీఎం లోపలికెళ్ళి ఎస్ఏపి ఎన్‌ఎస్‌టిని డబుల్ క్లిక్ చేసి సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయాలి. లైనక్స్‌లో అయితే ఎస్‌డబ్ల్యూపీఎం ఫోల్డర్‌కి ఫుల్ పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేయాలి. అలాగే ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ క్రియేట్ అవుద్ది. ఆ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ మనం డిలీట్ గాని, చేంజ్ గాని దాని లోపల ఉన్న ఫైల్స్‌ని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏమన్నా చేస్తే ఇన్‌స్టాలేషన్ ఎర్రర్ వచ్చి స్టాప్ అయిపోద్దని అర్థమైంది. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలోనే మనకు లాగ్ ఫైల్స్, అలాగే ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉంటాయనేది మీకు అర్థమైంది. 2 ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఉంటాయి. sapnst.log ఇంకోటి sapnst_dev లాగ్ ఉంటది అనేది మీకు తెలిసింది.
సో ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రీట్రాక్ క్లిక్ చేయాలి ముందుగా. రీట్రాక్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతే ప్రాబ్లం లేదు. రీట్రాక్ క్లిక్ చేసి మళ్ళీ అదే పాపప్ వస్తే ఎర్రర్ ఏంటనేది మనం చూసి మాన్యువల్ గా సాల్వ్ చేసి రీట్రాక్ క్లిక్ చేసి మళ్ళీ ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయాలి. ఎర్రర్ వచ్చినప్పుడు ఆ బ్రౌజర్ లోనే మనకి లాగ్ ఫైల్స్ అని ఉంటుంది. డైరెక్ట్ గా మనం లాగ్ ఫైల్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్ టైంలోనే మనం డైరెక్ట్ గా లాగ్ ఫైల్స్ ని యాక్సెస్ చేయొచ్చు అనేది మీకు చాలా క్లియర్ గా చెప్పినాను. sapnst.log లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, sapnst_dv.log లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఇన్స్టాలేషన్ టైంలో F1 అనే బటన్ యూస్ చేస్తాము. బ్యాక్ బటన్, నెక్స్ట్ బటన్, క్యాన్సిల్ బటన్, స్టాప్, రీట్రై, కంటిన్యూ, లాగ్ ఆఫ్, వ్యూ లాగ్స్ ఈ బటన్స్ యూస్ చేస్తాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చాలా క్లియర్ గా ఇస్తున్నాడు. సో SAP గురించి చాలా క్లియర్ గా మీకు చెప్పాడు. దీని ముందు లెసన్ లో SWPM గురించి క్లియర్ గా చెప్పి SWPM గురించి చెప్పినాక SWPM లోపల ఉన్న SAP గురించి మీకు చాలా క్లియర్ గా చెప్పాడు. సో ఇన్స్టాలేషన్ ముందు మినిమం మీరు ఇది తెలుసుకోవాలి. సో అంతే. ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో అక్కడ రీట్రై ఎర్రర్ వచ్చింది, ఏం చేయాలి అనేది మనకి అక్కడ తెలియాలి కాబట్టి ఇక్కడ ముందే మీకు చెప్పేస్తున్నారు. రీట్రై క్లిక్ చేయి, ఎర్రర్ వస్తే రీట్రై క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతే వదిలే. లేదు రీట్రై క్లిక్ చేసిన ఎర్రర్ అలాగే చూపించిందంటే ఆ ఎర్రర్ ఏంటో తెలుసుకో. ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? ఇదిగో లాగ్ ఫైల్స్ ఉన్నాయి, అదిగో బ్రౌజర్ లో అక్కడ లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి ఆ ఎర్రర్ ఏంటి చదివి నువ్వు మాన్యువల్ గా ఆ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేసి మళ్ళీ రీట్రై కొట్టు, ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. ఈ విధంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ముందే మీకు చెప్తున్నాడు. ఇదిగో ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ లో ఇక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ sapnst.log లో ఉంటుంది. ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేయి, నీకు ఆ ఎర్రర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదా బోర్డే స్క్రీన్ మీద నీకు ఏ లాగ్ ఫైల్ కి వెళ్ళాలనేది ఇచ్చేసి ఉంటాడో ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేసుకో. ఈ లాగ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుంది? సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల ఉంటుంది. సో ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ముందే మీరు చదివి పెట్టుకోవటం వల్ల ఇన్స్టాలేషన్ టైంలో మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినా చాలా ఈజీగా మీరు చేసేసుకోగలరు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ యూనిట్ 1, ఈ యూనిట్ 2, ఇంకోటి యూనిట్ 3 అన్నాను కదా, ఇవన్నీ వస్తాయి మనకి వరుసగా. ఆ ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఈజీగా అయిపోద్ది. ఈ 3 యూనిట్స్ మనం నేర్చుకోవటం వల్ల ఏం జరగద్దంటే ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఈజీగా అర్థమైపోద్ది. చాలా ఈజీగా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోగలము.